ఒకసారి ఆస్ట్రేలియా దేశంలో అడవిలో మంటలు అంటుకున్నాయి. ఆ అడవంతా తగలబడిపోయింది. చాలా అడవి కాలిపోయింది. అందులో జంతువులు, పక్షులు చాలా చనిపోయాయి. పరిశోధకులు ఆ కాలిపోయిన అడవిని పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకొక సంఘటన వాళ్ళ హృదయాన్ని కలిచివేసింది. అక్కడ ఒక పక్షి రెక్కలు విప్పుకొని కాలిపోయి చనిపోయింది. ఆ పక్షి రెక్కలు విప్పుకుని మరి ఎందుకు కాలిపోయి చనిపోయిందా అని ఒక పుల్లతోటి ఆ పక్షిని ఇలా కదిలించేటప్పటికి ఆ పక్షి కింద దాని పిల్లలు బ్రతికే ఉన్నాయి. ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి ఆ తల్లి పక్షి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ మంటల్లో పిల్లలు ఎగరలేవు గనుక వాటిని దాని రెక్కల కింద భద్రపరిచి అవి చనిపోకుండా ఆ పక్షి తన ప్రాణాన్ని పెట్టింది. అది తల్లి ప్రేమ. పక్షుల్లో తల్లి ప్రేమ కనబడుతుంది. ఒకసారి ఒక కోడి తన పిల్లల్ని మేపుతూ ఉన్నప్పుడు చాలా పెద్ద త్రాసుపాము ఆ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పిల్లల్ని ఓ పక్కకి అరుస్తాది, ఓ పక్కకి గెంటేసి ఆ పెద్ద త్రాసుపాము మీద తిరగబడి దాన్ని పొడవడం మొదలుపెట్టింది. నిజానికి ఆ పాము కాటేస్తే తల్లి చచ్చిపోద్ది. కానీ దాని పిల్లల్ని కాపాడుకోవడానికి ఆ తల్లి చేసిన సఫల ప్రయత్నానికి ఆ పాము వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇలాగా లోకంలో పక్షులకి, జంతువులకి ఆ తల్లి ప్రేమే ఉంటే మనుషుల్లో ఇంకెంత గొప్ప ప్రేమను దేవుడు పెట్టాడు. పిల్లల కోసం తల్లులు పడే ఆరాటం అది పైకి కనబడుతుంది, ఒక్కోసారి కనపడదు. వాళ్ళ గురించిన ఆరాటం, ఆలోచన. ఒక తల్లి తనకున్న ఒక 3 పిల్లల్ని చదివించటం మొదలుపెట్టింది. ఆమె ఒక ఆఫీసులో స్వీపర్గా పనిచేస్తుంది. అంటే శుభ్రం చేసి అవన్నీ కడిగేటటువంటి స్వీపర్ అన్నమాట. ఆ స్వీపర్గా బీహార్ రాష్ట్రంలో జరిగిన సందర్భం ఇది. స్వీపర్గా పనిచేస్తున్న ఆ తల్లి యొక్క రిటైర్మెంట్ వచ్చింది. ఆ రిటైర్మెంట్ రోజున గొప్పగా సన్మానం ఏర్పాటు చేశారు ఆ తల్లికి. రిటైర్మెంట్ రోజున సన్మానం ఏర్పాటు చేస్తే ఆ సన్మానానికి కలెక్టర్ గారు వచ్చారు. ఆ సన్మానానికి మెడికల్ ఆఫీసర్ వచ్చాడు, పెద్ద డాక్టర్ వచ్చాడు. అలాగే ఆ సన్మానానికి చాలా పెద్ద హోదాలో ఉన్న ఒక ఇంజనీర్ వచ్చాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఒక స్వీపర్, ఆఫీసులో స్వీపర్గా పనిచేసే ఈమె యొక్క రిటైర్మెంట్ రోజున సన్మానానికి కలెక్టర్ గారు రావటం ఏంటి? ఆ కలెక్టర్ రావటమే ఆమె కాళ్ళ మీద పడి కాళ్ళకు దండం పెట్టుకుని వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అలాగే ఒక పెద్ద డాక్టరు, ఆయన కూడా వచ్చి తల్లి కాళ్ళ మీద పడి కాళ్ళకు దండం పెట్టుకుని కూర్చున్నాడు. అలాగే ఇంజనీర్, ఒక పెద్ద కంపెనీకి ఇంజనీర్గా చేస్తున్న ఆయన కూడా వచ్చి తల్లి కాళ్ళ మీద పడి ఆ కాళ్ళకు దండం పెట్టుకున్నాడు. ఈ ముగ్గురులో కొంచెం ఆలస్యంగా డాక్టర్ వచ్చాడనమాట. ఆ డాక్టర్ వచ్చి అప్పుడు అడుగుతున్నాడు, ఆమెని క్షమాపణ అడుగుతున్నాడు. కొంచెం ఆలస్యమైంది, నాకు అర్జెంట్ ఆపరేషన్ ఉండటం వలన కొంచెం ఆలస్యంగా వచ్చాను, క్షమించండి అని ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు. ఇంతకీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఒక ఆఫీసులో స్వీపర్గా పనిచేసే ఈమె రిటైర్మెంట్కి కలెక్టర్ రావటం ఏంటి? అలాగే ఒక కార్డియాలజిస్ట్, పెద్ద డాక్టర్ రావటం ఏంటి? పేరు ప్రఖ్యాతిగాంచిన డాక్టరు, అలాగే ఒక పెద్ద ఇంజనీరు, వీళ్ళు రావటం ఏంటి అంటే ఆ ముగ్గురు కూడా ఆమె కొడుకులే. ఆమె ఒక ఆఫీసులో స్వీపర్గా పనిచేస్తూ తన కొడుకుల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది. కారణం ఏంటంటే ఆ పిల్లల్లో ఉన్న తల్లి పట్ల గౌరవం. వాళ్ళు అడిగారు, నీ కొడుకు కలెక్టర్ అయినప్పుడు ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేయచ్చు కదా,
అంటే అప్పుడు ఆమె అందట, ఈ ఉద్యోగమే నా పిల్లల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది, కాబట్టి ఈ ఉద్యోగాన్ని నేను గౌరవిస్తున్నాను, ఈ ఉద్యోగం వలననే నా పిల్లల్ని అంత గొప్ప స్థాయికి నేను తీసుకెళ్ళగలిగాను. ప్రియ దేవుని పిల్లలారా, ఆ తల్లి ముగ్గురు పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలో చదివించగలిగింది కారణం ఏంటంటే ఆ తల్లి పట్ల వాళ్ళకున్న గౌరవం. అది అంత హోదాలో ఉన్నా కూడా వచ్చి తల్లి కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చున్నప్పుడు ఆ తల్లికి ఎంత ఆనందం అంటే ఉన్నతమైన స్థాయిలోకి ఆమె పిల్లలు ఎదగగలిగారు. మరి ఒక తల్లి అయితే ఆమెకి ముగ్గురు కుమార్తెలు అయితే ఆ ముగ్గురు కుమార్తెలు భర్త చనిపోయినప్పుడు ఆ ముగ్గురు కుమార్తెల యొక్క పోషణ బాధ్యత ఆమె తీసుకుంది. ఆమె చేసేది ఏమిటంటే ఇంట్లో పాచి పని చేసుకుంటుంది. ఆ ఇంటికి వెళ్ళి పాచి పని చేసుకుని వాళ్ళని చదివిస్తుంది. గొప్ప విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఇద్దరు కూతుర్లు కలెక్టర్లు అయ్యారు. అంటే ఎంత భక్తి కలిగి, ఎంత గౌరవం కలిగి ఆ తల్లిని ఎంత సన్మానించి ఆ తల్లి మాటకి ఎంత విధేయత చూపించారో దాన్ని బట్టే లోకంలో ఉన్న అన్యులు సహా, దేవుని ఎరగని వారు కూడా ఆ తల్లి ముగ్గురు కుమార్తెలు చదివిస్తే అందులో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు ఇద్దరు. ఇంకొక అమ్మాయి మెడికల్ సైడ్లో మంచి డాక్టర్ అయింది. ఆమె చదువుకోలేదు, ఆమె చేసే పని కూడా ఆ ఇంటికి వెళ్ళి అక్కడ పాచి పని చేసి తీసుకొచ్చి ఆ డబ్బులతోటే చదివించి అంత గొప్పవాళ్ళని చేసింది. ప్రియ దేవుని పిల్లలారా, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్న మాట, నువ్వు అభివృద్ధి పొందాలంటే ఒక్క దీర్ఘాయుష్య కాదు, నీవు అభివృద్ధి పొందాలంటే, నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని వాక్యం నెరవేర్చాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తావో తప్పకుండా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు, గౌరవించినప్పుడు, వారి మాటకి లోబడినప్పుడు, వారి మాటకి విధేయత చూపినప్పుడు ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లోకంలో ఎంతోమంది దేవుని ఎరగని వాళ్ళు ఎందుకు హెచ్చించబడుతున్నారంటే ఆ తల్లిదండ్రుల పట్ల వాళ్ళకున్న గౌరవం, ఆ తల్లి మాట వారికి లోబడే స్వభావం, ఆ తల్లిని గౌరవించే విధానం వాళ్ళని గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది. వాళ్ళ దృక్పథం, వాళ్ళ యొక్క గురి, వాళ్ళ యొక్క ఆలోచన అవన్నీ కూడా వాళ్ళలో ఉన్న స్వభావమును బట్టి ఆధారపడి ఉంటాయి, వాళ్ళలో ఉన్న స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కనుక సమాజానికి ఒక మంచి తల్లిని కలిగి ఉన్నట్లయితే ఆ సమాజానికి మంచి బిడ్డల్ని ఆ తల్లి అందించగలదు. జ్ఞానము కలిగిన తల్లి, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కడుతుంది అని వ్రాయబడింది సామెతల గ్రంథంలో. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని అంటే కుటుంబాన్ని కడుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. చాలండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టడం అంటే కుటుంబాన్ని, బిడ్డల్ని. ఒక జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన బిడ్డల్ని కట్టుతుంది. కనుక సామెతల గ్రంథంలోని 31వ అధ్యాయంలో స్త్రీని గురించినటువంటి మాటలు 31వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. 15వ వచనం చదువుకుందాం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుచు, తన పనికత్తలకు బత్తెం పొలం తీసుకుంటుంది, కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటిస్తుంది. ఆమె నడుము కట్టు చేత మలపరుచుకుని చేతులతో బలంగా పనిచేస్తుంది, వ్యాపార లాభం అనుభవించే తెలుసుకుంటుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు, ఆమె పంటిని చేత పట్టుకుంటుంది, తన వేళతో కుదురు పట్టుకొను. చాలండి. ప్రియ దేవుని పిల్లలారా, అంటే స్త్రీ ఒక కొనియాడబడే స్త్రీ. ఆ భర్త అంట ఆమెని కొనియాడుతూ ఉంటాడు.
ఇక్కడ కొంతమంది స్త్రీల గురించి చాలా క్లుప్తంగా ఒక్క మాటలో చెప్తాను. మొదటిగా, జీవం కలిగిన ప్రతివానికి తల్లి ఎవరట? అవ్వ. జీవం కలిగిన ప్రతివానికి తల్లి ఎవరంటే అవ్వ. అలాగే దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఎదురు చూసిన తల్లి, వేచి ఉన్న తల్లి శారా 25 సంవత్సరాలు ఇంచుమించుగా కనిపెట్టుకుంది. అలాగే ఓర్పు కలిగిన తల్లి, ఓర్చుకుని ఓర్పు కలిగిన తల్లి హాగరు ఓర్పు కలిగింది. ఆ శారా దగ్గర అణిగిమణిగుండమని దేవుడు చెప్పినప్పుడు ఎంతో ఓర్పు కలిగి ఉన్నందువలన ఆ హాగరు యొక్క బిడ్డల్లో నుంచి 12 మంది రాజులు వస్తారని దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఆ కుమారుడు ద్వారా. అలాగనే తర్వాత నమ్మకం కలిగినటువంటి నమ్మినటువంటి తల్లి రిబ్కా మరి ఎలియాజరు వచ్చినప్పుడు ఆ ఎలియాజరు యొక్క మాటను నమ్మి ఇస్సాకుకి భార్యగా ఉండటానికి బయలుదేరి వచ్చేసింది. నమ్మిందనమాట, దేవుని నమ్మింది, అలాగే ఎలియాజర్ని నమ్మింది, ఇస్సాకు దగ్గరికి తీసుకురాబడింది రిబ్కా. అలాగే లేయా, రాహేలు వీళ్ళిద్దరూ కూడా యాకోబు యొక్క భార్యలైనటువంటి వీళ్ళిద్దరూ కూడా అవగాహన కలిగినటువంటి తల్లులు వాళ్ళు. తర్వాత యొకెబెదు అనే మోషే యొక్క తల్లి. ఈ మోషే తల్లి దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి తెగించినటువంటి తల్లి. ఎందుకంటే మోషేని ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఇంచుమించు 3 నెలలు దాచిపెట్టింది. దాచలేక జమ్ము పెట్టెలో పెట్టి మోషే పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక విషయంలో ఈ ప్రణాళికతో ఉన్న తల్లి మోషేని కాపాడింది. మోషేని దేవుని కొరకు పెంచింది. మోషే దేవుని చేతిలో ఒక గొప్ప సాధన నాయకుడిగా తయారయ్యాడు. కనుక ఇజ్రాయేలీని నడిపించే నాయకుడిగా మోషే తయారవటానికి ఆ తల్లి పాత్ర కూడా ఉంటుంది. సాధారణంగా తల్లి గర్భం ధరించినప్పుడు ఆమె ఆలోచనలు ఏమైతే ఉంటాయో, ఆమె యొక్క మనసు ఎలాగుంటుందో అవన్నీ గర్భములో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయంటారు. ఇప్పుడు ఉదాహరణగా ఆ తల్లులు గర్భం ధరించినప్పుడు చక్కటి సినిమా పాటలు, సినిమా డ్యాన్సులు గాన చూస్తున్నారు అనుకోండి, పుట్టాక వీళ్ళు కూడా అదే పనిచేస్తారు. అదే తల్లిగాన దైవభక్తి కలిగి ఉన్నట్లయితే పుట్టిన బిడ్డ కూడా దైవభక్తితో పుడతాడు. మనం గమనిస్తే హన్న అనేటటువంటి స్త్రీ బిడ్డ కొరకు దేవుని దగ్గర కన్నీరు గార్చింది, దేవుని యొక్క వాగ్దానాన్ని సంపాదించుకుంది, దేవుని దగ్గర ఒక వాగ్దానం చేసింది, నువ్వుగా నాకు మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డని నీ కొరకు నేను ఇస్తాను అని చెప్పింది. అలాగనే దేవుడు మగబిడ్డనిచ్చినప్పుడు వాగ్దానం తప్పిపోలా, వాగ్దానాన్ని నెరవేర్చిన తల్లి ఎవరంటే హన్న. అలాగే శాంసన్ యొక్క తల్లి దేవుడు కొన్ని నియమాలను చెప్పాడు. నువ్వు ద్రాక్షావళిని కానీ ద్రాక్షావళి నుండి పుట్టింది ఏది కూడా తినకూడదు, త్రాక్కూడదు అని దేవుడు చెప్పాడు. కొన్ని నియమాలు శాంసన్ తల్లికి దేవుడిచ్చాడు. ఆ నియమాన్ని పాటించింది. అలాగనే ఆ కుమారుని పెంచింది. దేవునికి నజీరు చేయబడినటువంటి వానిగా శాంసన్ తల్లి శాంసన్ని ఆ నియమాలతోటి పెంచింది. కాబట్టి నియమాలని పాటించిన తల్లి. సాధారణంగా తల్లులకి చాలామంది అంటే చాలా నియమాలు ఉంటాయి. బిడ్డల్ని కన్నప్పుడు, గర్భం దాల్చినప్పుడు, బాలింతగా ఉన్నప్పుడు అవి తినకూడదు, ఈ తినకూడదు, అవి తాకూడదు, ఈ తాకూడదు అని చెప్తే పాపం వాళ్ళు ఎంత ఆశ ఉన్నా కూడా ఆశలు చంపేసుకుంటారు పిల్లల కోసం. వాళ్ళకి ఏదైనా తినాలనున్నా ఆ పిల్లలకి అనారోగ్యం చేస్తాని వాళ్ళ ఆశలు చంపేసుకుంటారు, ఆలోచన తీసేసుకుంటారు. పాపం ఎంతటి ఆశలున్నా సరే అది తల్లికి ఉండేటటువంటి గొప్ప ప్రేమ, అది తల్లి కనపరిచేటటువంటి ప్రేమ. అలాగే నయోమి అనేటటువంటి ఒక ఆమె తన కోడల్ని ఒక కూతురుగా,
తన విశ్వాసాన్ని పంచుకున్నటువంటి ఆదర్శవంతమైన తల్లి. నయోమి ఒక ఆదర్శవంతమైన తల్లి. తన యొక్క విశ్వాసాన్ని, భక్తిని కనపరిచినటువంటి ఆదర్శవంతమైన తల్లి. అలాగే ఎలిజబెత్ అనే తల్లి అద్భుతాలను చూసిన తల్లి. ఎందుకంటే వృద్ధాప్యంలో దేవుడు ఒక కుమారునిచ్చాడు, ఆయన యోహాన్. జకరియా ఎలిజబెత్లకి దేవుడు బిడ్డనిచ్చాడు. ఆ ఎలిజబెత్ కూడా మరి అద్భుతాలు చూసిన తల్లి ఆమె. ఇక అందరిలోకెల్లా గొప్ప స్త్రీ ఎవరంటే మరియా. అందుకే స్త్రీలలో లూకాసు సువార్త 1వ అధ్యాయము 31వ వచనంలో, లూకాసు సువార్త 1వ అధ్యాయం 31వ వచనం, 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానం. చాలండి. స్త్రీలందరిలోకెల్లా కూడా ఆశీర్వదించబడిన తల్లి ఎవరంటే మరియా. మరి ఇక్కడున్న స్త్రీలు ఎందుకు అలాగ ఉండరు? భావితరాల్లో ఇప్పుడు యవనస్తులైనా కూడా తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ప్రణాళికలో వివాహాలు చేసుకుని పిల్లలు కానీ, అయితే ఆశీర్వదించబడిన తల్లిగా ఎందుకు సిద్ధపడకూడదు? మరియ కన్యక. ఆ కన్యక స్త్రీలందరిలోకెల్లా కూడా ఆశీర్వదించబడిన తల్లిగా ఉంది. ఈ రోజున నువ్వు కూడా ఆశీర్వదించబడాలి అంటే సూజన్నా వెస్లీలాగా ప్రార్థనా పర్రాలు అయితేనే నీ ఇంటికి, నీ పిల్లలకి ఆశీర్వాదం. సూజన్నా వెస్లీకి 19 మంది పిల్లలు, అందులో 9 మంది చనిపోయారు, 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లల కోసం రోజు కూడా ప్రార్థనా సమయాన్ని కేటాయించుకుని, భర్త అసలు పట్టించుకునేవాడు కాదట, ఇంటికి దూరంగా ఉండేవాడు. తనే కష్టపడి వాళ్ళ పోషణ, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరుకుంటూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొంత సమయం ప్రార్థన చేస్తూ ఉండేదట, ప్రతి ఒక్కళ్ళ కొరకు. అందుకనే చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ, ఈ ఇద్దరు దేవుని సన్నిధిలో గొప్ప యోధులు, భక్తిపరులు. చార్లెస్ వెస్లీ గారి యొక్క ప్రార్థన శక్తి ఎంత గొప్పది అంటే, ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ వెళుతూ ఒక గ్రామం వైపు చూసి ఆ గ్రామం కొరకు ప్రార్థన చేస్తేనట, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అప్పటికప్పుడు త్రాగుడుశాలలో ఉన్న వాళ్ళు కూడా బయటికి రోడ్డు మీదకి వచ్చి మోకాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెట్టారంట, ప్రభువా నేను పాపిని క్షమించు అని. అసలు ఈ గొప్ప మార్పు రావటానికి గల కారణం ఏంటి అని తర్వాత వాళ్ళు పరిశోధన చేస్తే చార్లెస్ వెస్లీ గారు రైల్లో ప్రయాణం చేస్తూ ఆ గ్రామం వైపు చూసి ప్రార్థన చేశారనే విషయం తెలిసింది. ఎంత ప్రార్థనాపరులు వాడు. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ గొప్ప ప్రార్థన యోధులు. అంతేకాదు సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను సంపాదించినటువంటి వాడు. కనుక చాలామంది తల్లులు పిల్లల్ని కంటారే కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయరు. అంతేకాదు పిల్లలు కూడా ప్రార్థన చేసే వాళ్ళగా ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనసులో ప్రార్థన అనేది, ఆ యొక్క ఆశ, ప్రార్థన దీపం, అది ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ప్రార్థన అనేది మన జీవితాల్లో ఉన్నప్పుడు తప్పక ప్రభువు నడిపిస్తారు, ప్రభు ఆశీర్వదిస్తారు. కనుక వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబడిన వారిగా, మాదిరికరమైన వారిగా మంచి మాదిరిని చూపించారు. వాళ్ళ బిడ్డల్ని మంచి మాదిరికరంగా ఉంచారు. గర్భములో ఉంటుండగానే బిడ్డ కొరకు చేయవలసిన ప్రార్థనలు చేయాలి. ఆ ప్రార్థనలు చేసినప్పుడు కొంతమందికి బిడ్డల్ని దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారని. ప్రార్థనాపూర్వకంగా హన్నాకి పుట్టినటువంటి బిడ్డ అయిన సమూయేలు దేవుని సన్నిధిలో వాగ్దానపూర్వకంగా ప్రతిష్ఠించినప్పుడు ఇజ్రాయేలీలకి ప్రవక్తగా మారాడు. అలాగే మరి ఆలస్యంగా పుట్టినటువంటి జకరియా ఎలిజబెత్కు పుట్టిన యోహాను భక్తుడు యేసు ప్రభు యొక్క మార్గాలు సరళం చేయటానికి ముందుగా ఆయన సువార్తను ప్రకటిస్తా దేవుని ప్రణాళికలో భాగంగా పుట్టాడు. వాళ్ళు ఎందుకంటే ఎక్కువ ప్రార్థన నేనేది మీ బిడ్డల కొరకు మీరు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారో
అంతగా మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. అంతేకాదు పిల్లలు తల్లుల్ని ఎంతగా గౌరవిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు హెచ్చించబడుతుంటారు. వాళ్ళ భవిష్యత్తుని దేవుడు ఆశీర్వాదకరంగా నిర్ణయిస్తాడు. కనుక పిల్లలు వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటంటే తల్లిదండ్రులను, ముఖ్యంగా ఎంతో ప్రేమించే తల్లిని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అది నీ ఆశీర్వాదం కొరకే, తల్లిని ఏదో గొప్ప చేయటం కోసం కాదు. నేను ఈ మాటలు చెప్పేది తల్లిని ఏదో గొప్ప చేయటం కోసం కాదు. నేను ఒక మాట చెప్తాను, తల్లి ప్రేమను కోల్పోయిన నాకు తెలుసు తల్లి ప్రేమ యొక్క విలువేంటో. కానీ తల్లి ప్రేమను కలిగి ఉన్న మీకు చాలామందికి తెలియదు తల్లి యొక్క ప్రేమ ఏంటో. నేను మా తల్లిగారిని కోల్పోయిన 14వ ఏటలో నేను ఎంతగానో మా అమ్మని జ్ఞాపకం చేసుకుని ఏడ్చేవాడిని. అది నాకే తెలుసు. మా అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా చాలా ఏడుస్తూ ఉండేవాడిని రాత్రిలో. ఎందుకంటే పగలైతే అందరూ కూడా హేళన చేస్తారని చెప్పి నేను పగలు కాకుండా రాత్రులు అందరు పడుకున్న తర్వాత, అది కూడా దుప్పటి నిండుగా కప్పుకొని ఆ దుఃఖంతో ఏడుస్తూ ఉండేవాడు అనమాట. ఏడుస్తూ ఉన్నప్పుడు చాలా కాలం ఏడ్చాను. అలాగా ఎవరికి తెలియదు నేను ఏడ్చిన సంగతి. మా అమ్మ జ్ఞాపకం వచ్చేది, ఎందుకంటే అమ్మకి నేనంటే చాలా ఇష్టం. అమ్మకి నేనంటే ప్రేమ ఎక్కువ. కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. కోపం వచ్చిందంటే చితక్కొట్టేసేది, ప్రేమ వచ్చిందంటే ప్రేమతో ఇక అన్నీ సమకూర్చేది. నాకు బాగా గుర్తు ఏంటంటే, అమ్మ మంచం మీద ఉంది, అప్పటికి అనారోగ్యంతో బాధపడతా ఉంది. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అనుకున్నాను. ఆఖరి సమయంలో నేను గుంటూరులో చదువుకుంటూ ఉండేవాడిని. ఆ టైంలో నేను అమ్మ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అమ్మ దగ్గర ఉంటున్నాను. విశాఖపట్నంలో అమ్మ ఉండేది. ఎందుకంటే అమ్మ ఉద్యోగరీత్యా వైజాగ్లో ఉంటున్నప్పుడు నేను కూడా అమ్మ దగ్గర ఉండేవాడిని. అయితే నాకు ఒక అవకాశం ఏంటంటే అమ్మకి పరిచర్య చేసే అవకాశం. అప్పుడు నేను చిన్నవాడిని, 14 సంవత్సరాల వయసు. నాకు అంతగా అవగాహన ఏమి లేదు. కాకపోతే ఒక్కటేమిటంటే మా అమ్మకి రాత్రి 12 గంటలకి ట్యాబ్లెట్లు వేయాలి. అప్పుడు జావ పట్టించి ట్యాబ్లెట్లు వేయాలి. అది చేయాల్సిన బాధ్యత. అది నేను తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో కరెక్ట్గా రాత్రి 12 అయ్యేసరికి మెలకు వచ్చేది. గబగబా లేచి అమ్మని లేపి జావ పట్టించి కాస్త ట్యాబ్లెట్లు వేసి పడుకోబెట్టేవాడిని. ఇది నా యొక్క ఆ దినచర్య. అప్పట్లో ఆ పగలంతా మా పిన్ని చూసేవాడు, ఇంకా అందరూ చూసేవాడు. కానీ రాత్రి టైంలో మాత్రం నేను మాత్రం లేచి ట్యాబ్లెట్లు వేసేవాడిని అనమాట అమ్మకి. అలాగుంటుంది. ఒక రోజు నాకు ఆకలేస్తుంది అన్నాను పొద్దున్న లేచినప్పుడు. అప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా కూడా ఉంది. ఎందుకంటే అమ్మ ఆఫీస్కి వెళ్ళకపోవటం వలన ఇంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మా పిన్ని ఇంట్లో ఉంది, ఆమె పరిచర్య చేస్తూ ఉంది. అయితే నేను పిన్నిని అడిగాను, ఆకలేస్తుంది అన్న. పొద్దున ఆకలేస్తుందంటే, నీకు పొద్దున్నే లేచి ఆకలేస్తుందంటే నీకు సిద్ధం చేసి పెట్టడానికి ఇక్కడ ఖాళీగా ఉన్నానేంటి అని కొంచెం కేకలేసింది. సరే నేను కొంచెం ముఖం మార్చుకుని పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నా. ఆ మంచం మీద ఉన్న నా తల్లి ఆ మాటలు విన్నది. నన్ను పిలిచింది, ట్రా అని పిలిచింది. వెళ్ళాను. వెళ్తే అక్కడ బీరువాలో చిన్న డబ్బా ఉంటుంది, తీయంది. ఆ లోపలికి వెళ్ళి ఆ బీరువాలో డబ్బా తీశాను. ఆ సిల్వర్ డబ్బా ఒకటి, అల్యూమినియం డబ్బా ఉంటే డబ్బా తీసుకొచ్చి ఇచ్చాను. అది తీయంది, ఓపెన్ చేశాను. అందులో అప్పట్లో 20 పైసలు ఇత్తడి బిళ్ళలు ఉండేవి, ఇత్తడివి. ఆ ఇత్తడి 20 పైసల బిళ్ళలు తీసి నా చేతికిచ్చి, వెళ్ళి టిఫిన్ చేసి రప్ప ఉంది. అది ఇప్పటికీ నాకు జ్ఞాపకం. నా తల్లి ప్రేమ. మా పిన్ని నన్ను కసురుకుంది, కానీ ఆకలంటే నా తల్లి మాత్రం ఆ 20 పైసలు తను దాచుకుందనమాట. అప్పట్లో ఆ ఇత్తడివి దాచుకుందనమాట. ఆ దాచుకున్నవి తీసి వెళ్ళి టిఫిన్ చేసి రాపో అంది. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నిజానికి ఆకలి ఎటెలిగిపోయింది, ఎగిరిపోయింది మా అమ్మ ప్రేమను చూసేటప్పుడు. అంత ప్రేమ కలిగిన తల్లిని పోగొట్టుకున్న దౌర్భాగ్యుడిని నేను, దురదృష్టవంతుడిని అనాలి. అలాంటి వాడికి దేవుడు అదృష్టాన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో
ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఆ తల్లి పట్ల నాకున్న దుఃఖం అంతటినీ కూడా 1982 సంవత్సరం జనవరి 7వ తారీఖు రాత్రి ప్రభు నాతో మాట్లాడిన రోజున ఆ దుఃఖం అంతా కూడా తొలగిపోయింది. ఆ రోజు నుంచి అమ్మ గురించి ఏడవడం అనేది నేను మానేశాను. అప్పటి నుంచి ప్రభు ప్రేమను పొందుకున్నాను. ప్రభు ప్రేమలో వర్ధిల్లుతూ ప్రభుని ప్రేమించటం మొదలుపెట్టా. నా తల్లిని కోల్పోయిన నేను ప్రభుని ప్రేమించటం మొదలుపెట్టా. నన్ను ప్రేమించే ప్రభు నాకు దొరికాడు. అప్పుడు దాకా నాకు ఒక ప్రశ్నార్థకంగా ఉండే జీవితం. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు? నా కొరకు నన్ను నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఎవరు? ఎవరి కోసం బ్రతకాలి? నాకు తెలిసిందల్లా అమ్మ ప్రేమే. అమ్మ ప్రేమకి సాటి అయిన ప్రేమ ఎక్కడ కనపడలేదు. ఇక అమ్మ లేదు నాకు. చిన్నప్పుడే నాన్న కోల్పోయాను. ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకడం? ఆ వయసులోనే చచ్చిపోతే మంచిది కదా అనే ఆలోచనలతో సతమతమైపోతున్నాను. 14 ఏటలో కోల్పోయిన నా తల్లి విషయంలో 17 సంవత్సరాలు పూర్తయి 18వ ఏట వచ్చే వరకు కూడా ఏడుస్తూనే ఉన్నా. ఎందుకంటే ఒకసారి నేను పగలు దుఃఖం ఆపుకోలేక ఏడిస్తే మా పిన్ని అంది, నువ్వు ఏడిస్తే చచ్చిపోయిన మీ అమ్మేం తిరిగి వచ్చుద్దా, ఎందుకు ఏడుస్తావు అంది. అంటే ఓదార్చే పద్ధతి చూడండి. నువ్వు ఏడిస్తే చచ్చిపోయిన మీ అమ్మేం తిరిగి వచ్చుద్దా, ఎందుకు ఏడుస్తావు అంది. అప్పటి నుంచి బహిరంగంగా అంటే అందరికి కనపడేటట్టుగా ఏడవకుండా రాత్రి అందరు పడుకున్న తర్వాత ఆ దుప్పటి పూర్తిగా ముసుగేసుకొని అప్పుడు ఆ దుప్పట్లో ఏడ్చేవాడిని అనమాట. ఎంతసేపు ఏడ్చేవాడిని నాకే తెలియదు. ఏడ్చి 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 నిద్రపోయేవాడిని. అలాగే రోజు అమ్మ జ్ఞాపకం రావటం, ఏడవడం, ఇదే నా పని. అలాంటి పరిస్థితుల్లో ప్రభు నాకున్న కొరతను చూశారు. ఏంటంటే కోల్పోయిన తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమను భర్తీ చేసిన దేవుడు ఆయన ప్రేమను కనపరిచేటప్పటికీ నా తల్లి ప్రేమను మర్చిపోయాను. ఆ దేవుని ప్రేమను పొందుకున్నాను. ఆ దేవుని ప్రేమలో సాగుతా ఉన్నా. ఈ రోజుకి కూడా ఆయన నన్ను చేయి విడిచిపెట్టలేదు. ఈ రోజుకి కూడా మర్చిపోలేదు. ఆయన ఆదరిస్తా బలపరుస్తూ ఉన్నాడు. అనేకమైన పరిస్థితులు నన్ను వేధిస్తూ ఉన్నాయి, కలవరపరుస్తూ ఉన్నాయి, నా కృంగదీస్తూ ఉన్నాయి, వేదన పరుస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడం లేదు. నా తల్లి ప్రేమను మర్చిపోయి ప్రభు ప్రేమను పొందుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. అందుకే ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఒకవేళ మీకు ఎవరికైనా ప్రేమ కొదువుగా ఉండి నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు నిజాయితీగా అని అనుకుంటున్నారా? అయితే యేసు ప్రభు మాత్రమే నిస్వార్థంగా నిజాయితీగా ప్రేమించే దేవుడే. ఆయన మన దగ్గర ఏ లాభాన్ని అపేక్షించడు. ఆయన ఏ కొరత అయితే మనకుందో, మన మానసికంగా ఏ విషయంలో అయితే కృంగిపోతా ఉన్నామో ఆ విషయంలో ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. కనుక అలాంటి దేవుడు నాకు దొరకటం వల్లనే, నేను ప్రభు ప్రేమను పొందుకోవడం వల్లనే నా తల్లి ప్రేమను మర్చిపోగలిగాను. ఇవాళ ప్రభు ప్రేమను ప్రకటించగలగడానికి గల కారణం అదే. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైనా ఒకవేళ తల్లిని కోల్పోయినా లేక తల్లి ప్రేమను పొందుకోలేకపోయినా యేసయ్య ప్రేమ ఉంది. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి నీకు తల్లినిచ్చి నీ తల్లి ప్రేమ నీకు అందుబాటులో ఉంటే ఆ విలువైన తల్లి ప్రేమను ప్రతి దినము కూడా ఆ విలువను ఎరిగి ఆ తల్లి ప్రేమను పొందుకోవడం చాలా మంచిది. అది చాలా ఆశీర్వాదకరమైనది. మీరు భాగ్యవంతులు అంటాను నేను. ఎవరైతే తల్లిని కలిగి ఉన్నారో, తల్లిదండ్రులను కలిగి ఉన్నారో వాడు భాగ్యవంతుడు. కోట్ల రూపాయలున్నా సరే ఆ భాగ్యం దొరకదని నేను అంటాను. ప్రియ దేవుని పిల్లలారా, ఆ విలువ తెలియకపోతే చాలా బాధాకరమైన విషయం. ఒకసారి ఒక పిల్లవాడు ఆడుకుంటా ఉన్నాడంట. ఆడుకుంటా ఉంటే వాడికి ఒక గాజు ముక్క లాంటిది కనపడిందంట, గాజు లాంటిది. వాడు అది తీసుకుని తల్లి దగ్గర పరిగెత్తుకుంటూ తీసుకొచ్చాడంట. తీసుకొచ్చేసరికి ఆ తల్లి చూసిందంట. చూసి ఇదేదో విలువైంది లాగుందని చెప్పి
ఇదెందుకు లేరా నాన్న నీకు అని అవతల పాడేసిందంట. వాడు అనుకున్నాడంట అదేదో విలువ లేనిదేమోలే అనుకున్నాడంట. ఆ తల్లికి తెలుసు అది విలువైందని చెప్పి ఆ రాయి పట్టుకొని వెళ్ళి ఒక బంగారం కొట్టుకెళ్ళిందంట. బంగారం కొట్టుకెళ్తే ఆ బంగారం కొట్టోడికి తెలుసు అంట ఇదేదో విలువైన రాయి అని. అందుకని ఏం చేశాడంటే ఆ విలువైన రాయి విలువైంది అంటే వాడు ఎక్కడ ఆమెకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, ఇది పనికిరాని గాజు ముక్క మనకి ఏడ దొరికిందని వాడు ఆమె ముందు ఇసిరేసాడంట. ఇసిరేస్తే ఆమె అంట పనికిరాంది కావాలనుకుని వెళ్ళిపోయింది. వాడేం చేశాడు, ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ రాయి తీసుకొని వజ్రాలు కొట్టుకెళ్ళాడంట. వజ్రాలు కొట్టుకెళ్ళి దీని విలువ ఎంతో చెప్పమన్నాడంట. ఆ వజ్రాల వ్యాపారికి తెలుసు అంట అది వజ్రం అన్న సంగతి, దాని విలువ కూడా తెలుసు. అయితే వాడికి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ వజ్రాల వ్యాపారి అన్నంట, ఇది పనికిరాని రాయి, ఇది ఎందుకు తీసుకొచ్చావు, దీనికి విలువేం లేదు, ఇదేదో చిన్న రాయి గాజు ముక్క అంతే అని వాడి కాళ్ళ ముందే ఇసిరేసాడంట. ఇసిరేస్తే అప్పుడు ఆ వజ్రం ముక్కలు ముక్కలుగా పగిలిపోయిందంట. పగిలిపోయేసరికి అప్పుడు అడుగుతున్నాడంట ఒకడు, వజ్రమా ఎందుకు ముక్కలుగా పగిలిపోయావంటే, అప్పుడు మొదటగా తల్లి ఇసిరేసింది, అప్పుడు పగలలేదు నేను. విలువ తెలిసిన బంగారపు వ్యాపారి కూడా విసిరేశాడు, అప్పుడు పగలేదు. కానీ విలువ తెలిసినటువంటి వజ్రాల వ్యాపారి విసిరితే, విలువ తెలిసినోడు కూడా విసిరేసరికి నా గుండె బద్దలైపోయి ముక్కలైపోయానన్న. తల్లి విలువ తెలిసిన మీరు తల్లి విలువను తృణీకరిస్తే గుండె ముక్కలైపోద్ది, తల్లి బద్దలైపోద్ది హృదయం. ఆ తల్లి మనస్సు ఎంతగానో పగిలిపోద్ది. కనుక మీరు భాగ్యవంతులుగా ఉండాలని దేవుడు మీకు తల్లుల్నిచ్చాడు. ఆ తల్లి యొక్క ప్రేమను పొందుకున్న మీరు గొప్ప భాగ్యవంతులు. ఆమె తిన్నా తినకపోయినా మొదటగా మీ గురించి ఆలోచిస్తుంది. మీరు తిన్నారా తినలేదా, మీ కడుపు నిండిందా నిండలేదా. చాలామంది చూడండి, పిల్లలకి జ్వరం వచ్చిందంటే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, తల్లులు ఏడుస్తూ ఉంటారు. పిల్లలు అనారోగ్యంతో బాధపడుతుంటే వీళ్ళు గుండె పగిలిపోతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటారు. పిల్లలకి బాగోలేదన్నా, పిల్లలకి ఏ పరిస్థితి ఇబ్బంది వచ్చినా వీళ్ళు తల్లడిల్లిపోతూ ఉంటారు. పిల్లవాడికి ఏదైనా చిన్న దెబ్బ తగిలిందంటే తల్లి తల్లడిల్లిపోతూ ఉంటుంది, వాడు లెక్క చేయడు. చిన్న దెబ్బలే పట్టించుకోకర్లేదంటే ఈ తల్లి మాత్రం ఒప్పుకోదు, తల్లడిల్లిపోతూ ఉంటుంది దెబ్బ తగిలినందుకు. ఆ దెబ్బ తగిలినందుకు ఏడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కోపం వచ్చి బిడ్డల్ని కొట్టి వాళ్ళు ఏడుతుంటే వీళ్ళు ఏడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏడవను కూడా ఏడవరు, కొట్టేసి వీళ్ళు ఏడుస్తూ ఉంటారు తల్లులు. ఆ ప్రేమ అన్నమాట. ఎందుకు కొట్టాల్సి వచ్చిందా నా పిల్లల్ని, నా పిల్లలు ఎందుకు కొట్టే పరిస్థితికి నా కోపం తెప్పించారా అని తనకు తానుగానే శపించుకుంటూ తనకు తానుగానే తిట్టుకుంటూ ఉంటుంది. నాకెందుకు ఈ కోపం వచ్చింది, అనవసరంగా ఎందుకు కొట్టానా అని తల్లులు ఏడుస్తూ ఉంటారు. తల్లి ప్రేమ గొప్పది. ఆ ప్రేమ పొందుకున్న వాళ్ళకి, ఆ ప్రేమ కలిగి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఏ బిడ్డలైనా సరే ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలంటే మొదటిగా కనపడే నీ తల్లిని నువ్వు గౌరవించు. ఆమెకి ఇవ్వాల్సిన విలువ ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఆమెకి ఇవ్వాల్సిన స్థానం ఆమెకి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. దేవుని వాక్యం అప్పుడు నెరవేరుతుంది. అంతేగాని తల్లిని నిర్లక్ష్యం చేసి తల్లి మాట లెక్క చేయకుండా ఉంటే క్షేమం కాదు. నీ భవిష్యత్తుని నువ్వే పాడు చేసుకుంటున్నావు అని అర్థం. నీ భవిష్యత్తుని నువ్వే నరకంలోకి తీసుకెళ్తున్నావు, ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్తున్నావు. ఎవరికి అవసరం, ఎవరికి కావాలి, వారి భవిష్యత్తులు నాశనం అయిపోవాలని ఎవరు అనుకుంటారు? అందరూ బంగారపు భవిష్యత్తులు కావాలని కోరుకునేవాడు. ఆ బంగారపు భవిష్యత్తుని దేవుడు నీ చేతిలో పెట్టాడు, నీ ఎదురుగున్నటువంటి ఆ తల్లి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లి కూడా ఒక దేవునితో సమానం అనేటటువంటి మాట చెప్తారు. కనపడని దైవంగా భావిస్తూ ఉంటారు, కనపడని దైవంగా పూజిస్తుంటారు. దేవుడు కనపడాలి, దేవుడితో మాట్లాడాలి అని అనుకున్నామే, ఆ దేవుడే నీకు ఒక తల్లినిచ్చాడు, నీకు ఒక తండ్రినిచ్చాడు. వాళ్ళే దేవునిగా, వాళ్ళని గౌరవించు. అప్పుడు ఆ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నీకు ఎదురు కనపడేటటువంటి తల్లిదండ్రులను గౌరవించినప్పుడు
ఆ తల్లిదండ్రులనిచ్చిన దేవుణ్ణి నువ్వెక్కడ గౌరవిస్తావని నీకు ప్రత్యక్షమవుతాడు. కనుక దేవుని చేత ఆశీర్వాదం పొందాలనుకున్న వాళ్ళు తప్పక వాళ్ళ తల్లిదండ్రులని గౌరవించాలి. అలాగని రోజు సన్మానించేయమని శాలువాలు తీసుకొచ్చి కప్పేయమని చెప్పను నేను. కానీ వాళ్ళ మాట విని వాళ్ళకి లోబడి ఉండండి. వాళ్ళ మాటకి విధేయత చూపండి. వాళ్ళు సూచించే మార్గాల్లో నడవండి. తల్లి నీ శ్రేయస్సును కోరేది, నీకంటే వాళ్ళకంటే కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆశించేది. ప్రియ దేవుని పిల్లలారా, ఒకరోజు ఒక పిల్ల స్కూల్లో చదువుకుంటా ఉంటే తల్లి ఆ పిల్లని చూడ్డానికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఫ్రెండ్స్ అందరు వచ్చారు. ఏమెవరో అని అడిగారంట. ఆమె మా ఇంట్లో పని మనిషిలే అందంట. ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఏంటి ఇలా చెప్పుకుంది? నిజమే, ఆ తల్లి యొక్క ముఖరూపం కొంచెం వికృతంగా ఉంది. ముఖం అంతా కాలిపోయి ఇదంతా ఒళ్ళంతా కాలిపోయిందన్నమాట. ఆ ముఖం అంతా కాలిపోయిన ఆ తల్లిని నా తల్లి అని చెప్పుకోవడానికి ఆ పిల్లకి సిగ్గుపడి స్నేహితులు అవమానపరుస్తారేమోనని మా ఇంట్లో పని మనిషి అని చెప్పింది. ఆ మాటలు విన్న తల్లి గుండె పగిలిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అంటా ఉంది, అమ్మ ఇంకెప్పుడు నీ స్కూల్కి రానులే అమ్మ, నువ్వు ఇంకెప్పుడు రాకు, వచ్చి నా పరువు తీసేసావు, నాకు అవమానం తీసుకొచ్చావు, నిన్ను తల్లి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అయిపోయింది, ఎవ్వరు కూడా అలా ఉండరు, నువ్వే వికారంగా ఉన్నావు, అది ఇద్దని చాలా దుర్భాషలాడింది. ఆ తల్లి కుమిలిపోయి ఇంకా అలాగే ఆ అమ్మాయిని పోషిస్తూ ఉంది, పెంచి పెద్ద చేసింది, చక్కగా వివాహం కూడా చేసింది. వివాహం చేసిన తర్వాత అప్పుడు ఆమె చనిపోయే టైంలో ఒక ఉత్తరం రాసి పెట్టింది అన్నమాట. ఆమె చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఉత్తరం దొరికింది. ఉత్తరం తీసి చూస్తే అప్పుడు అందులో రాసిందమ్మా, నేను చాలా వికృతంగా ఉన్నాను కదా, నన్ను చూసి అసహించుకున్నావు కదా, నేను ఇలా వికృతంగా మారటానికి కారణం నువ్వే. మన ఇల్లు కాలిపోతా ఉంది, నువ్వు ఇంట్లో ఉయ్యాల్లో ఉన్నావు, నేను బయట పని చేసుకుంటా ఉన్నాను, మంటలు అంటుకున్నాయి, ఇల్లంతా కాలిపోతూ ఉంది, ఎవరు కూడా ఇంట్లో ధైర్యం చేసి వచ్చి నిన్ను కాపాడగలిగిన వాళ్ళు లేరు, నా బిడ్డవు కదా అని ఆ కాలిపోయే ఇళ్ల మధ్యన ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను గుండెలకి హత్తుకొని వస్తున్నప్పుడు ఆ మంటలు నా ముఖాన్ని తాకాయి, నా ముఖం అంతా కాలిపోయింది, నా శరీరం అంతా కాలిపోయింది. కానీ నాకు ఆ రోజున ఒక తృప్తి మిగిలింది. అదేంటంటే నా బిడ్డను కాపాడుకున్నాననే తృప్తి మిగిలింది. ఆ తృప్తితోటే నిన్ను పెంచి పెద్ద చేశాను. కానీ నేను కాలిపోయిన నా యొక్క ముఖ వికారాన్ని బట్టి నీకు అవమానం అనిపించింది కదా, నా తల్లిని చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపించింది కదా, కానీ దీనికి కారణం నువ్వే అనే విషయాన్ని నీకు తెలియచేయాలని ఉత్తరం రాస్తున్నాను. రాసి పెట్టినప్పుడు ఆ ఉత్తరం చూసుకుని ఏడ్చిందట. అమ్మ, నా కోసం నువ్వు ఇలా కాలిపోయి వికృతంగా మారేవని తెలియదు నాకు అని ఏడవడం మొదలుపెట్టి చచ్చిపోయిన తల్లికి క్షమాపణ అడుగుతూ ఉందంట. బ్రతుకున్నప్పుడు అవకాశం పోయింది. ప్రియ దేవుని పిల్లలారా, కనుక నేను ఈ మధ్య కాలంలో ఒక చిన్న తల్లి ప్రేమను గురించి ఒక చిన్న విషయం చెప్తానన్నమాట. ఒకసారి అనాథాశ్రమంలో ఒక అమ్మాయి పెరిగింది, చక్కటి సౌందర్యంగా అందంగా ఉన్న అమ్మాయి. మొత్తానికి ఆ అమ్మాయి అందాన్ని చూసి ఒక అతను ప్రేమించాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అనాథాశ్రమంలో ఉంది కాబట్టి సరే అనాథాశ్రమాలను కూడా ఒప్పించి ఆ అబ్బాయి కూడా మంచి చదువుకున్నాడు, మంచి ఉన్నతమైన విద్య, ఉద్యోగం, బాగా జీతం, మంచి సంపాదన ఉందట. ఇది జరిగిన యథార్థ గాథ. అయితే పెళ్ళయిన తర్వాత ఈ అమ్మాయి
ఆ కుర్రోడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిపోతూ ఉండేది. తలుపులు వేసుకుని తాళాలు వేసుకుని వెళ్ళిపోయేది. మళ్ళీ భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ముందు ఒక గంట ముందు వచ్చేదన్నమాట. ఇది చాలా కాలంగా జరుగుతుంది. ఎప్పుడు అడిగినా కూడా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, లేకపోతే పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, లేకపోతే అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అనేది. సరే, కొన్నిసార్లు ఈ భర్త ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మా దగ్గరికి రాలేదని చెప్పారు వాళ్ళు. ఇదేంటి నాకు అబద్ధం చెప్తుంది, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అంటుంది, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్తుందని ఇతనికి చాలా అనుమానం ప్రారంభమైంది. ఈ అనుమానంతో ఉంటా ఉన్నాడు. అయితే ఈమె మాత్రం రోజు వెళ్ళి అప్పుడప్పుడైనా వెళ్ళి వస్తూ ఉండేది. ఇదిలా జరుగుతుండే ఇది గొడవ పెద్దదైపోయి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళింది అనమాట, లాయర్ దగ్గరికి వెళ్ళింది ఈ సమస్య. నా భార్య ప్రవర్తన మీద నాకు ఎక్కడ అపనమ్మకం లేదు, కానీ నా భార్య ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో చెప్పట్లా, ఎక్కడికి వెళ్తుందో తెలియట్లా. కాబట్టి ఈ పరిస్థితిలో మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని అడ్వకేట్స్ దగ్గరికి సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఆ అడ్వకేట్స్ ఆ అమ్మాయిని ఫోన్లో లైన్లో తీసుకొచ్చారు. ఏంటమ్మా, నీ భర్తకి నీ మీద నమ్మకం ఉంది, కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావంట, ఎక్కడికి వెళ్తున్నావో తెలియట్లా, నువ్వు చెప్పట్లేదు. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు ఆయన నీతో కలిసి ఉండాలంటే అంత ఇష్టపడలేదు, ఏంటి సంగతి చెప్పమన్నా. అప్పుడు ఆమె ఫోన్ లైన్లో అంటుంది, నిజమే అండి, నేను వెళ్తున్నాను, కానీ నా యొక్క ప్రవర్తన కానీ నా క్యారెక్టర్ కానీ ఎక్కడా చెడ్డది కాదు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కానీ ఆయన అనుకున్నట్టుగా కానీ నేను ఎక్కడ చెడ్డదాన్ని మాత్రం కాదు. ఒక రహస్యం మాత్రం ఉంది, ఆ రహస్యం నా భర్తకి చెప్తే నా భర్త ఒప్పుకోడు, అందుకే నేను ఆ రహస్యాన్ని దాచిపెట్టాను అని అన్నాడు. ఆ రహస్యం ఏంటో చెప్పమ్మా మాకు. అది చెప్తాను, మరి మీరు ఆయన ఒప్పించాలి అందంట. దానికేం ఇబ్బంది లేదమ్మా, ఒప్పిస్తాం మేము, అసలు ఆ రహస్యం ఏంటో చెప్పు అన్న. అప్పుడు ఈయనకి ట్రాన్స్జెండర్స్ అంటే ఇష్టం లేదు. అంటే తెలుగులో ట్రాన్స్జెండర్స్ అంటే అదే ఇటు మగ ఆడ కాని వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళనమాట ట్రాన్స్జెండర్స్. వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదండి, కానీ మరి నా తల్లి ట్రాన్స్జెండర్ అని చెప్పింది. అదేంటి మీ తల్లి ట్రాన్స్జెండర్ ఎలాగవుద్ది, మరి నువ్వు అనాథాశ్రమంలో ఉన్నావు కదా అని చెప్పి భర్త వెంటనే లైన్లో అడిగితే, నేను చాలాసార్లు నీకు చెప్దామని ఈ విషయం చెప్తే అసలు వాళ్ళంటే నువ్వు అసహించుకున్నావు, అందుకే నేను ఈ విషయం చెప్పలేదు నీకు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదా, నేను నా తల్లి దగ్గరికి వెళ్తున్నాను, ప్రతిరోజు నా తల్లి దగ్గరికి వెళ్ళి నా తల్లిని చూడకపోతే నేను ఉండలేను, నా తల్లి నన్ను చూడకపోతే ఉండలేదు, అందుకని నేను అక్కడికి వెళ్తున్నాను, నా తల్లితో కాసేపు గడిపి వస్తాను నేను. అప్పుడు ట్రాన్స్జెండర్ ఆమెని లైన్లోకి తీసుకొచ్చాను. అమ్మ ఏంటి నీ పరిస్థితి అంటే, అయ్యా నేను చెప్పాలనుకుంది ఏంటంటే వాళ్ళిద్దరు సుఖంగా ఉండటమే కావాలి, నా బిడ్డ నా దగ్గరకు రాకపోయినా పర్వాలేదు, ఆ బిడ్డని నేను ఇలాగా రోడ్ల మీద అడుక్కుంటా ఉంటే బస్ స్టాండ్ దగ్గర చిన్న బిడ్డ అరుపు వినపడింది, వెళ్ళి చూసేసరికి ఆడబిడ్డ, ఎవరో ఒడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ బిడ్డని ఎత్తుకుని అలాగే చాలా రోజులు ఉన్నాను, ఆ తల్లి ఎవరో వస్తారేమోనని, ఆ తల్లి ఎవరో రాలేదు. అప్పటి నుంచి ఇంకా నేనే ఇంటికి తీసుకెళ్ళి ఆ బిడ్డని పెంచడం మొదలుపెట్టాను. ఆ బిడ్డని పెంచుకుంటా ఉంటే స్కూల్కి పంపించాను. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ స్నేహితులందరూ కూడా నా బిడ్డని ఎగతాళి చేసి బాధపడటం విన్నాను నేను. అందుకని నా బిడ్డ నా దగ్గర ఉండకూడదు, ఏ అనాథాశ్రమంలోనూ పెట్టి ఆ బిడ్డను చూసుకోవాలని చెప్పి ఒక అనాథాశ్రమంలో చేర్పించాను. అనాథాశ్రమానికి కావాల్సిన డబ్బులు నా బిడ్డ కోసం నేను కడతా ఉన్నాను. నేను రోజంతా సంపాదించింది నా బిడ్డ కోసమే. నా బిడ్డ పేరు మీద ఇప్పటికి 5 లక్షలు పోగేసి 5 లక్షలు దాచిపెట్టాను. నా బిడ్డ పెళ్లి జరిగినప్పుడు కూడా చెప్పాను, నేను నా గురించి చెప్పొద్దమ్మా అని. నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, నా బిడ్డకి జరిగే పెళ్ళి అంతా కూడా చూసుకున్నాను, తృప్తి పొందాను. ఇప్పటికీ కూడా నేను ఎవరు అనేది నా బిడ్డకి నాకే తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఇదే మేము దాచిపెట్టిన రహస్యం. ఆయనకి వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే నా తల్లి గురించి చెప్పలేదు ఇంతవరకు. అప్పుడు వాళ్ళు అడిగారు,
బాబు ఇప్పుడేమంటావు నువ్వు? నీ భార్య గురించి నీకేదో అపోహలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆమె చెప్పింది నీకు వాళ్ళంటే ఇష్టం లేదు కదా, వాళ్ళు ఇష్టం లేనప్పుడు మరి నీ భార్య విషయంలో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావు అని అడిగారు. నేను మా అత్తగారు పలానా అని చెప్పుకోవడానికి సమాజంలో నాకు చిన్నతనమే. ఎందుకంటే నేను చాలా ఉన్నతమైన స్థాయిలో హోదాలో ఉన్నాను, మంచి ఉద్యోగం కలిగి ఉన్నాను. కానీ ఇలా అంటే మరి ఎలా ఉంటుందో కదా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఆ రోజేగా ఆ బిడ్డను తీసుకొచ్చి ఆమె పెంచకపోతే ఇవాళ నీకు భార్య అయ్యేది కాదు కదా, ఆలోచన చేయి. ఆమె యొక్క ప్రేమను గుర్తు తీసుకో. ఆమెకు ఉన్న మనసులో ఉన్న ప్రేమ, ఆ తల్లి ప్రేమను బట్టి ఇవాళ ఆ బిడ్డను అంత గొప్ప వ్యక్తిగా చేసింది. అంత చక్కటి అమ్మాయిని నువ్వు ఇవాళ పెళ్లి చేసుకోగలిగావంటే ఆమెను బట్టే కదా. కాబట్టి ఆమెను మంచి మనసుతోటి నువ్వు అంగీకరించు అంటే అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, తప్పకుండా మీరు చెప్పినట్టుగా నిజమే. ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి తల్లి ప్రేమ, తల్లి మనసుతోటి పెంచి పెద్ద చేసి ఇంత చక్కటి స్థాయికి తీసుకొచ్చి ఇవాళ నాకు భార్య అయిందంటే ఆమె కారణం కాబట్టి నేను ఆమెను అంగీకరిస్తున్నానండి అన్నాడు. నువ్వు అంగీకరించడమే కాదు, నీ తల్లిదండ్రులకు కూడా చెప్పి వాళ్ళు కూడా అంగీకరించేటట్లుగా చేసే బాధ్యత నీదే. ఆ బిడ్డని నువ్వు కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకోవాలి నీ భార్యనని చెప్పినప్పుడు ఆ సన్నివేశంలో అందరినీ సమీక్షించినప్పుడు అందరి కళ్ళమ్మట కన్నీరు వచ్చింది. కారణం ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ ఆ తల్లి ప్రేమ ఆమెలో ఉండి అనాథ పిల్లని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఆమె పెళ్ళికి కావలసిన ఖర్చు సమకూర్చి ఆమె పేరు మీద కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఆ భర్తకి ఇష్టం లేనందువలన చాటుగా ఆ తల్లి పిల్లలు ఇద్దరు తల్లి కూతుళ్ళు కలుసుకుంటా వాళ్ళ యొక్క కష్ట సుఖాలు పంచుకుంటున్నారంటే అది ఎంత హర్షణీయమైందో, అది ఎంత ఆదర్శవంతమైంది. అంటే తల్లి మనసులో ఉండే ప్రేమ ఎంత గొప్పది, తల్లి ప్రేమ. కనుక ఈ రోజుల్లో చాలామంది ఎంతమంది అయితే పిల్లలు తల్లుల్ని కలిగి ఉన్నారో వాళ్ళందరూ భాగ్యవంతులు. ఆస్తులు అంతస్తులు ఉంటే భాగ్యవంతులు కాదు, కానీ ఒక తల్లిని దేవుడిచ్చాడు అంటే మీరెంతో భాగ్యవంతులు. మీ పట్ల శ్రద్ధ తీసుకొని మీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తు కొరకు నిరంతరం కృషి చేసే తల్లి. చాలామందికి విలువ తెలియదు. ఎప్పుడైతే తల్లి విలువ తెలియదో తెలుసుకోరో ఆ వజ్రం మొక్కలైపోయినట్లుగా తల్లి హృదయం బద్దలైపోద్ది. ఈ రోజులో చాలామంది తల్లిదండ్రుల ప్రేమ తెలుసుకోకే తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో పెడుతున్నారు తల్లిదండ్రుల్ని. ఒకరోజు ఒక తల్లి అందట, ఆమె అనాథాశ్రమంలో పెట్టేశాడు కొడుకు. పెడితే అంటుందంట, అరే నాన్న, ఈ అనాథాశ్రమంలో ఒక ఫ్రిడ్జ్ లేదురా, ఒక ఫ్రిడ్జ్ తీసుకొచ్చి పెట్టు. ఇక్కడ ఫ్యాన్లు కూడా లేవురా, కొంచెం ఫ్యాన్లు వేయించురా, ఈ అనాథాశ్రమంలో ఫ్యాన్లు వేయించు, కాస్త ఫ్రిడ్జ్ తెచ్చిపెట్టు అంటే అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మ నువ్వు ఎలాగో ఎక్కువ కాలం బ్రతకవు కదా, ఈ ఫ్యాన్ గొడవ, ఈ ఫ్రిడ్జ్ గొడవ, ఈ గొడవ అంతా నీకెందుకమ్మా అన్నాడు. ఏం లేదురా, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికి రావాల్సి వస్తే అప్పుడు నువ్వు బాధపడకూడదని ఈ ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు వేయించమంటున్నాను రా. ఆ తల్లి ప్రేమ చూసారా? నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు బాధపడకూడదని ముందుగానే ఒక ఫ్రిడ్జ్ అలాగే ఫ్యాన్లు అన్నీ వేస్తే, ఏమో రేపు నీ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే అప్పుడు నువ్వు బాధపడతావు కదా, నా మనసు బాధపడుతుంది. చూడండి ఎంత ఆలోచించిందో ఆ తల్లి. ఇలాంటి ప్రేమ తల్లికి ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ప్రత్యక్షంగా మీకు ఇచ్చినటువంటి భాగ్యం ఏంటంటే మిమ్మల్ని కన్న తల్లి. ఆ తల్లిని ఎప్పుడు దుఃఖపెట్టకండి. అది క్షేమం కాదు, అది ఆశీర్వాదం కాదు, అది దీవెన కాదు. మీ తల్లి ఏం చెప్తే అది చేస్తే అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన. ఈ రోజున నేను మా అక్క ఇవాళ మంచి స్థితిలో ఉన్నామంటే మా అమ్మగారు చేసిన ప్రార్థన, లేక అంతేకాకుండా మాకు కోపంతో తిట్టి కొట్టినా మాకు నేర్పించిన క్రమశిక్షణ. చిన్నప్పుడే సెయింట్ ఇగ్నేషియస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉండేది. దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే డిసిప్లైన్. ఆ డిసిప్లైన్ అనే ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ కలిగిన
ఆ స్కూల్లో చేర్పించింది మమ్మల్ని మా అమ్మ. చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ఆ స్కూల్లో చదువుకున్నాం మేము. మా అమ్మ అంత శ్రద్ధ తీసుకుని మమ్మల్ని చదివించి మా కోసం ఎంతో కష్టపడి ప్రయాసపడి ఉద్యోగం చేస్తా, ఆమెకి అనారోగ్య పరిస్థితుల్లో వాతావరణం పడక ఆయాసంతో బాధపడతా మా కోసం కష్టపడింది మా అమ్మ. ఇవాళ నేను అనుకుంటా ఉంటాను, మా అమ్మాయి కానుంటే నన్ను చూసి సంతోషపడేదేమో, నన్ను చూసి ఆనందించేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది మా అమ్మ లేకపోయినందుకు. కనుక ఇక్కడున్న మగపిల్లలు, ఆడపిల్లలు అందరికీ నేను ఇచ్చే హెచ్చరిక ఒకటే: మీ అమ్మ మాట వినండి, గౌరవించండి. అమ్మ మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పకండి. దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని చేతులారా పోగొట్టుకోకండి. దేవుడు మీకు ఇచ్చిన అదృష్టాన్ని మీ చేతులారా పోగొట్టుకోవద్దు. కనుక మంచి భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఇవాళ మీకు తెలీదు, మీ ప్రతి కష్టంలో మీ తల్లి హృదయం బాధపడతా ఉంటుంది. మీకోసం తప్పించే తల్లి. ఆ తల్లి యొక్క ప్రేమను దేవుడు మీకు ఇచ్చాడు, కాపాడుకోండి. లోకంలో చాలా రకాల తల్లులు ఉన్నారు, కానీ నేను అంటాను, అందరికన్నా శ్రేష్టమైంది మీ తల్లే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు శ్రేష్టమైన తల్లినిచ్చాడు. మీ అమ్మ మీకు శ్రేష్టమైంది, అంతే. నేను అంటాను కదా, మీ మమ్మీకి ఇంకెవరు సాటి రారు. మీ మమ్మీ అంతే. ఇంకెవరితో పోల్చుకోలేవు, ఎవరితో పోల్చుకోవద్దు, ఎవరితో పోల్చుకోవటానికి కూడా వీల్లేదు. దేవుడు నీకే తల్లి కావాలో ఆ తల్లినిచ్చాడు. స్త్రీలలో ఆశీర్వదించబడిన తల్లి, గుణవతి అయిన తల్లి, అన్నీ ఏ లక్షణాలు కావాలో అన్నీ కూడా మీ మమ్మీలో పెట్టేశాడు దేవుడు. మీ మమ్మీని నీకు ఇచ్చాడు. సో ప్రతిరోజు మీ మమ్మీలో ఆ లక్షణాలు చూసుకోవటం, దేవుని స్తుతించటం, నీ పట్ల శ్రద్ధ కలిగి, నీ పట్ల బాధ్యత కలిగిన నీ తల్లిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. లోకంలో తల్లి ప్రేమ కోల్పోయిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఏడుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా తండ్రి తల్లి ప్రేమకు దూరం అయిపోయి ఎవరి కొరకు బ్రతకాలని అర్థం కాక, నన్ను ప్రేమించేవాళ్ళు, నిజాయితీగా ప్రేమించేవాళ్ళ కొరకు తప్పించి ఆ ప్రేమ దొరకక ఏడ్చినటువంటి దినాలు మీకు తెలుసు నాయన. నా 14వ ఏట కోల్పోయిన నా తల్లిని బట్టి ఇంచుమించు 3 సంవత్సరాలు కన్నీళ్లతో ప్రతి రాత్రి ఏడ్చేవాడిని. తల్లి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడ్చిన సందర్భాలు మీకు తెలుసు. ఆ తల్లి ప్రేమ కన్నా మించిన ప్రేమను మీరు నాకు ఇచ్చారు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారన్నట్లుగా నీ మందిరములోనే, నీ సన్నిధిలోనే, నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ తండ్రి, విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి. ఇక్కడ కూడి వచ్చిన తల్లులందరినీ మీరు దీవించండి. ప్రపంచంలో ఉన్న తల్లులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఆ పిల్లలకి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని, అదృష్టాన్ని ఎవరు పోగొట్టుకోకుండా, కోల్పోకుండా భద్రపరచుకొని తల్లిని గౌరవించి, తల్లి మాటకి లోబడి విధేయత చూపేవారిగా ప్రతి బిడ్డను సిద్ధపరచుమని. ఆ ప్రేమ గొప్పది గనుక నీకు స్తోత్రాలు. ఆ ప్రేమకు కొలత లేనిది నాయన. ఎవరు కూడా విలువ కట్టలేని ప్రేమ, వెల కట్టలేని ప్రేమ ఆ తల్లిలో పెట్టారు. నిజమే, ప్రత్యక్ష దైవంగా నీ ప్రేమను పంచి ఇచ్చే వ్యక్తిగా ఆ తల్లినిచ్చారు. మీకు వందనాలు ప్రభువా. ఆ తల్లిలో ఉన్న ప్రేమను ప్రతి ఒక్కరూ కూడా గౌరవించగలుగునట్లుగా సహాయం చేయమని, అందును బట్టి వాళ్ళు దీవించి ఆశీర్వదించబడి వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని తెలుసుకుని తల్లిని గౌరవించేవారిగా సిద్ధపరచుమని, ప్రతి హృదయంలో ఈ మాటలు పనిచేయగలట కృప చూపమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.